పక్షవాయువు గల వానిని తీసుకుని వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయని తనకే క్షమాపణ అధికారం ఉందని తెలియచేసిన ప్రభువు ఇక్కడికొచ్చేసరికి సిలువ మీద నుండి మీ పాపములు క్షమించబడ్డాయి అని అనకుండా తండ్రికి ఎందుకు విజ్ఞాపన చేస్తున్నారు అని. ఈ డౌట్ సహజంగా అందరికీ ఉంటది. ఆయనకున్న క్షమాపణ అధికారం ఏమైనా పోగొట్టుకున్నారా? లేదు. ఆయన సిలువ మీద ఉన్నప్పటికీ అదే అధికారం ఉన్న వ్యక్తే. ఆయన మరణం పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, తనను ఆశ్రయించిన వారికి తప్పకుండా తన అధికారంతో ఆయన క్షమిస్తారు. కానీ తనను వేడుకోని వారి కోసం, తనను గౌరవించని, తనను ఆశ్రయించని వారి కోసమైతే ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు, ఇంకా కూడా చేస్తూనే ఉన్నారు. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.